మీలాంటి వాళ్ళ స్ఫూర్తి నాకు ఏ పని చేయాలన్నా కానీ ఒక వెలుగు, ఒక ఆశయం, ఒక తృష్ణ, ఒక కట్టుబాటు ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఒకసారి సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున ప్రిన్సిపల్ స్టాఫ్ సంఘం మీటింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 35 సంవత్సరాల క్రితం. అది ఆ మీటింగ్ తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మా కనుమరుగైపోయారు. తర్వాత విష్ణుమూర్తి కలిపి దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా ఎక్కడ ఆపుకోకుండా మన వాళ్ళందరికీ బిహెచ్ఎల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మీటింగ్లు అనుభవంగా జరిగింది, జరుగుతుంది. వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా, ఎందుకంటే ఏకీకృతం కావాలి, ఒకరికొకరి తోడ్పాటు కావాలి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలంటే నా వల్ల కాకపోయినా నా వాళ్ళు తోడుగా ఉంటారు అన్న ఉద్దేశంతోనే ఈ వనభోజ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మన వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. అయితే నా యొక్క విన్నపం ఏంటంటే, ఆ రోజున ఎవరైతే పెద్దలో మన స్టేజ్మెంట్ చెప్తున్నారో దాన్ని ఆచరించాలి. ఆచరిస్తేనే మనం కలిసింది కానీ అక్కడ ఏర్పడింది కానీ మనకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని అమలు చేస్తేనే మనం పైకి రావడానికి మనలో ఒకటి ఏంటంటే, ఎక్కడికక్కడ తృప్తి చెందుతాం, అక్కడికి ఆగిపోతాం. అది ఆగిపోకుండా ముందుకెళ్ళాలంటే మన వల్ల కూడా ఒక్కడి వల్ల కాదు, మనం సహాయం తీసుకోవాలి. పెద్దవాళ్ళు పైకి వెళ్తున్నారంటే వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు నేర్చుకోవాలి. ఎలా చేయాలి అలా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. నేర్చుకుని దాన్ని అమలు చేస్తూ ఉండాలి. అప్పుడే మనం కూడా ఆ ప్రతిఫలాన్ని పొందుతామని ఆశిస్తున్నాను. అయితే నాకు ఒక ఆశయం ఏంటంటే, ఆశయం ఏంటంటే మనందరూ బాగుండాలి. దాన్ని మనలో ఏంటంటే నేను గమనించింది,